ప్రభు పేరట అందరికీ వందనాలు. ఒకసారి ఈ కొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఏముంటుందో ఒక్కసారి చూడండి. ఒక సువార్థికుడు వచ్చాడు మా ఇంటికి. నా గురించి తెలియకొచ్చాడు పాపం, కొత్త ఆయన. వచ్చి ప్రార్థన చేశాడు, ఏదో 2 మాటలు చెప్పాడు. చాలా ఇబ్బంది కనిపించింది. ఎందుకంటే ఏదైనా తేడాగా చెబితే నాకు మనసు ఒప్పుకోదు. చెప్పకపోయినా సంతోషంగా ఉంటానేమో, కానీ చెప్పిన తర్వాత తేడా చెప్పాడు నేను ఒప్పుకోను. ఏదో చెప్పాడు మొత్తానికి, ఇక ఇంటికి వచ్చిన వ్యక్తిని ఏమనలేం కదా అని అలా మౌనంగా భరించాను. తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన అంత అయిపోయిన తర్వాత కానుక ఇచ్చాను, దారి ఖర్చులు. కానీ కానుక ఇస్తే ఆయన ఇలా చేత్తో తీసుకోలే కానుకని, బైబిల్ తీసి ఇలా తెరిచి ఇందులో పెట్టు అన్నాడు. కానుకని చేతిలో తీసుకోలే, బైబిల్ ఇలా తెరిచి ఇందులో పెట్టు అన్నాడు. నాకు అనిపించింది, బైబిల్ ఎందుకు పెట్టాలి కానుకని? గుడి మెట్ల దగ్గర భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళ చేతులు ఏముంటాయి? బొచ్చే అంటారు దాన్ని. వాస్తవానికి అది గిన్నె అనాలి, కాకపోతే భిక్షగాడి చేతిలో ఉంది కాబట్టి బొచ్చే అంటాం. ఎంత అందంగా ఉంది కదా. అలా బొచ్చెలో అడుక్కున్నట్టుగా బైబిల్తో అడుక్కుంటున్నాడు ఆయన. సరిగ్గా అది గుర్తొచ్చింది నాకు. అది బొచ్చా ఏంటి అలా అడుక్కుంటున్నావే అని అనిపించింది నాకు. వెంటనే అదే తగిలింది, మనసులోకి అదే వచ్చింది. ఈరోజు పాస్టర్లను పిలువబడే వాళ్ళు బైబిల్ను బొచ్చుగా మార్చుకున్నారు. ఎంత అడుక్కుంటే వాడు అంత పెద్ద పాస్టర్. సింగనామాల మణికంఠ స్వామి అలియాస్ జాన్ పాల్, ఇంత చిన్న విషయం తెలియకుండా నువ్వు ఎలా సేవకుడు అయ్యావు? ఎలా ఇక్కడికి అక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్తున్నావు? బైబిల్ తరగతులని ఎలా చెప్తున్నావు? రాజమండ్రి, హైదరాబాద్, అక్కడ ఇక్కడ అని ఎందుకు షో చేసుకుంటున్నావు? ఇంత చిన్న విషయం తెలియకుండా ఎలా సేవకుడు అని పిలిపించుకుంటున్నావు? ఎవరో సువార్థికుడు వచ్చాడంట, ఏదో చెప్పాడంట. అది చెప్పిన తర్వాత కానుక ఇమ్మని ఆ సువార్థికుడు అడగలేదు. కానుక ఇమ్మని సువార్థికుడు అడగలేదు. ఈ దయాదాక్షిణ్య పూర్ణుడు ఆ దారి ఖర్చులకు ఉంటాయేమో అని చెప్పేసి ఆయన అడగకపోయినా ఈయన కానుకిద్దాం అనుకున్నాడు. గుడ్. అయితే ఇస్తున్నప్పుడు ఆ దైవ సేవకుడు ఎవరైతే ఉన్నాడో బైబిల్ తీసి కానుక పెట్టమని చెప్పాడు. ఎందుకు బైబిల్ తీసి కానుక పెట్టమన్నాడు? అంత చిన్న విషయం కూడా తెలియకుండా నువ్వు ఎలా సేవకుడు అని పిలిపించుకుంటున్నావో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు బైబిల్ తీసి కానుక పెట్టమని చెప్తారనంటే, ఆ ఇచ్చే కానుక ఏదైతే ఉందో ఆ కానుక దేవుడికి లెక్క చెప్పాలి, రేపు దేవుడు అడుగుతాడు అనే భయం ఒకటి. రెండవది ఏంటంటే, నీలాంటి పాస్టర్లు, ముఖ్యంగా నీలాంటి పాస్టర్లు ఎప్పుడు చూడు వాడు వీడు ఆన్లైన్ బెగ్గర్స్, వాళ్ళని వీళ్ళని ఎప్పుడు వీళ్ళెత్తి చూపించే నువ్వు పెద్ద ఆఫ్లైన్ బెగ్గర్వి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎందుకు అని అంటే, నీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, డబ్బులు కట్ట పెద్దగా ఉందనుకో, కానుక పెట్టేది కొంచెం పెద్దగా ఉందనుకో, పెద్దగా ప్రార్థన చేస్తారు. వీళ్ళని ఆశీర్వదించయ్యా, దీవించయ్యా, అదయ్యా ఇదయ్యా అని. అర్థమైందా? తక్కువ కానుక పెట్టారనుకో, దానికి తగ్గట్టు ప్రార్థన చేస్తారు. కానీ ఆ సేవకుడు వాళ్ళు పెట్టే కానుకను బట్టి కాదు, ప్రభువుకి తెలిస్తే చాలు, ఆ కానుకను బట్టి నేను ప్రార్థన చేయకూడదు అన్న ఇంటెన్షన్తో బైబిల్లో పెట్టమన్నాడు. అనేక మంది సేవకులు అదే ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న కానుకను బట్టి ప్రార్థన చేయకూడదు, ప్రభువుని బట్టి, ప్రభు హృదయానుసారంగా ప్రార్థన చేసి ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతో. ఇంకా బైబిల్ని బొచ్చుతో కంపేర్ చేసినావు, బైబిల్ని బొచ్చుతో కంపేర్ చేసావు కదా, మరి అదే బొచ్చులో అడుక్కొని తింటున్నావు కదా. నీకు అదే బొచ్చులో అడుక్కొని తింటున్నావు కదా. ఒకడేమో యేసుప్రభుని బిచ్చగాడు అంటాడు, నువ్వేమో బైబిల్ని బొచ్చే అంటున్నావు. మరి ఆ బొచ్చని చూపించే కదా మీరు అడుక్కొని తింటున్నారు. ఆ బొచ్చని చూపిస్తేనే కదా నీకు చిల్లరబడి ఈరోజు ఐఫోన్ అని, కార్లని, కాస్ట్లీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ బొచ్చని చూపిస్తేనే కదా. ఆ బొచ్చని చూపిస్తేనే కదా సిగ్గుండాలి కొంచెమైనా. దాని మీదే బ్రతుకుతూ, దాని మీదే జీవిస్తూ, దాన్ని చూపించుకుంటూ అందరి దగ్గర హైలైట్ అవుతూ, ఈయన తప్పు ఆయన తప్పు అని అందరి దగ్గర చూపించుకుంటున్నావు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు చూడు. ఇది జోక్ అంటే. మన ఛానల్లోకి వెళ్ళి మొత్తం వీడియోలన్నీ చూసేసి ఇంత మించి బైబిల్ కాలేజ్ లేదు అంతే కదా. ఈ మాట ఏమనుకుంటా అంటే, నీ ఛానల్ బైబిల్ కాలేజ్, బైబిల్ కాలేజ్ మించింది. 100 బైబిల్ కాలేజ్ పక్కన పెట్టి ఎంతో మన ఛానల్ చూస్తే